ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందింది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందలేదు. కానీ మన పొరుగున ఉన్న దేశమైన చైనా మాత్రం అభివృద్ధి విషయంలో భారతదేశాన్ని దాటిపోయి చాలా ముందుకు వెళ్లిపోయింది. ఇక్కడ భారతదేశాన్ని తక్కువ చేసి చైనాని గొప్ప దేశంగా చెప్పాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ భారతదేశం వెనకబడ్డానికి, అదే విధంగా చైనా అభివృద్ధిలో భారతదేశం కన్నా ముందు ఉండడానికి గల కారణాలను మాత్రం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. భారతదేశం చైనా కన్నా వెనకబడి ఉండడానికి గల కారణాల్లో మొదటిది రాజకీయ వ్యవస్థ లేదా పొలిటికల్ సిస్టమ్. చైనాలో ఒకే ఒక రాజకీయ పార్టీ ఉంది. గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీ చైనాని పాలిస్తోంది. అదే చైనా కమ్యూనిస్ట్ పార్టీ. దేశ అభివృద్ధి కోసం ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా దాన్ని వ్యతిరేకించే బహుళ రాజకీయ వ్యవస్థ చైనాలో లేకపోవడం వలన అభివృద్ధికి సంబంధించిన ఫలాలు చైనాలో చాలా త్వరగా అందుతున్నాయి. కానీ మన భారతదేశ రాజకీయ వ్యవస్థ చైనాకి పూర్తి భిన్నంగా ఉంటుంది. భారతదేశంలో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. ఒక ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తర్వాత వచ్చే వేరే ప్రభుత్వం కొనసాగించకపోవడం వలన, అలాగే దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీ భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్ లో కూడా తమ పార్టీ గెలిచేందుకు ఏం చేయాలనే ఆలోచనతో ఉంటూ దేశ అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించకపోవడం కూడా దేశం వెనకబడ్డానికి ఒక కారణం. అలాగే భారతదేశంలో ఒక ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి మిగిలిన 99 పార్టీలు ఏకమై అభివృద్ధిని ఆపేందుకు కఠోరంగా శ్రమిస్తాయి. ఇటువంటి రాజకీయ వ్యతిరేకత మధ్య ఏ దేశమైన అభివృద్ధి ఎలా సాధించగలుగుతుంది? చైనా మరియు భారతదేశం యొక్క ప్రభుత్వ విధానాలలో చాలా స్పష్టమైన తేడా ఉంది. ఆ తేడా దేశ అభివృద్ధిని ప్రభావితం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇక రెండవది రిజర్వేషన్లు. చైనా దేశం కేవలం అభివృద్ధికి మాత్రమే పెద్దపీట వేస్తోంది. అభివృద్ధికి సంబంధం లేని ఎటువంటి విషయాలను కూడా చైనా ప్రభుత్వం పట్టించుకోదు. అదే విధంగా ఆ దేశ అభివృద్ధికి ఆటంకం పరిచే ఏ చిన్న విషయానైనా సరే చైనా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని వాటిని ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. ఆఖరికి ఆ దేశ అభివృద్ధికి ఆ దేశంలో పాటించే మత విధానాలు గాని, ఆ దేశ ప్రజలు ఆచరించే ధర్మ విధానాలు గాని అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అనుకుంటే మాత్రం వాటిని చైనా ప్రభుత్వం మొహమాటం లేకుండా పక్కన పెట్టేసి అభివృద్ధి వైపే మొగ్గు చూపిస్తుంది. అలాగే చైనాలో ఎటువంటి కుల వ్యవస్థ లేదు. అదే విధంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉద్యోగ కల్పన గాని, రిజర్వేషన్ బేస్ చేసుకుని కాలేజీల్లో, స్కూళ్లలో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు జరగవు. కేవలం ఒక వ్యక్తి యొక్క టాలెంట్ ని ఆధారంగా చేసుకుని మాత్రమే చైనాలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే భారతదేశ విషయానికి వస్తే భారతదేశంలో విభిన్నమైన కులాలు, రకరకాల జాతులు, వివిధ మతాల సమ్మేళనాలతో భారతదేశంలో ప్రజలందరూ కలగాపులగంగా ఉంటారు. కొంతమంది స్వార్థపరులు వారి అధికార దాహం కోసం విభజించు పాలించు అనే రీతిలో కులాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్లో విభజన రేఖను సృష్టించారు. ప్రజలందరూ ఒకటే, అంతా సమానమైన ధర్మశాస్త్రం చెబుతున్న విషయాన్ని కూడా ప్రజలు మరిచిపోయి కేవలం కొంతమంది స్వార్థపరులు వారి స్వార్థం కోసం ఏర్పాటు చేసిన కుల వ్యవస్థనే దేశంలో ప్రజలందరూ పట్టుకొని వేలాడుతూ మా కులం గొప్పదంటే మా కులం గొప్పదంటూ వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. దేశంలో రాజకీయ పార్టీలు వారి పబ్బం గడుపుకోవడానికి మత ప్రాతిపదికన కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని దేశ అభివృద్ధిని మరింత చీకటి కోణంలోకి నెట్టే నిర్ణయాలతో ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రతిభా సామర్థ్యం, నేర్పు ఉన్న ఒక వ్యక్తికి రావాల్సిన అవకాశాలు ఎటువంటి అర్హత లేకపోయినా కేవలం కుల రిజర్వేషన్లను ఆసరాగా చేసుకుని అర్హత లేని వ్యక్తులకు దేశంలో అవకాశాలు కల్పించడం జరుగుతోంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే నిజమైన అర్హత, సామర్థ్యం ఉన్న వ్యక్తులకి ఈ దేశంలో సరైన ఆదరణ లభించకపోవడంతో విదేశాలకు వలస వెళ్లి ఆ దేశ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఆ దేశాన్ని అభివృద్ధి పరచడంలో ముందుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లు, బ్యాక్వర్డ్ మైనార్టీ రిజర్వేషన్స్, ఇలా రకరకాల రిజర్వేషన్లు భారతదేశంలో ఉన్నాయి. ఈ రిజర్వేషన్లను పక్కన పెట్టి అర్హత ఉన్నవాడికి అందలం అనే చైనా పాటించిన సిద్ధాంతాన్ని భారతదేశంలో పాటించగలిగితే దేశం 10 ఏళ్లలో చైనాను దాటి ముందుకు వెళ్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాతది విద్యా వ్యవస్థ. చైనా విద్యా వ్యవస్థని, భారతదేశం యొక్క విద్యా వ్యవస్థని ఒకసారి కంపేర్ చేసి చూస్తే చైనాలో ఒకే భాష మాట్లాడతారు. ఆ దేశంలో విద్యా విధానం మొత్తం వారి మాతృభాషలోనే బోధించడం జరుగుతుంది. మాతృభాషలో విద్యను అభ్యసించడం వలన కొత్త కొత్త విషయాలను చాలా త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. చైనాలో పాఠశాలలు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి. విద్యా వ్యవస్థ, విద్యను అందించే ఉపాధ్యాయులు, వాటిని నియంత్రించే సంస్థలు అన్ని సమన్వయంతో పనిచేయడం వలన దేశంలో ప్రతి విద్యార్థి స్కూలుకు వెళ్లి చదువుకోవాలనే రూలు చైనాలో చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కానీ భారతదేశంలో దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. భారతదేశం ఎన్నో భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాల సమ్మేళనం. ఒక రాష్ట్రంలో మాట్లాడే భాష ఇంకో రాష్ట్రంలో మాట్లాడరు. భారతదేశం మొత్తం ఒకే భాష మాట్లాడే వ్యవస్థ లేదు. ఈ సమస్యను అధిగమించడానికి హిందీని దేశ భాషగా ప్రకటించినా కూడా కొన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు దీనిని స్వాగతించలేదు. ఇందుకు మధ్య
మధ్య మార్గంగా ఇంగ్లీష్ భాషను దేశంలో ప్రజలు ఎంచుకున్నారు. భారతదేశంలో ప్రజల మానసిక స్థితి ఎలా ఉందంటే, ఒక వ్యక్తి ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడు ఎంతో జ్ఞానవంతుడనే భావంతో దేశ ప్రజలందరూ ఉంటారు. అందుకని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదివించాలని పోటీ పడుతుంటారు. దీనికి తోడు కాలం చెల్లిన విద్యా విధానాలు భారతదేశంలో అమలుపరచబడుతున్నాయి. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానాన్ని ఇప్పటికీ భారత ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడంలో భారతీయ విద్యా విధానం విఫలం కావడం దేశ ఎదుగుదలకు ఒక ముఖ్యమైన అడ్డంకిగా మారింది. ఇక నాలుగవది ల్యాండ్ సిస్టమ్ లేదా భూ విధానం. భారతదేశంలో ఒక స్థలాన్ని ఒక వ్యక్తి కొంటే ఆ స్థలం ఆ వ్యక్తికి లేదా కుటుంబానికి చెంది ఉంటుంది. ఆ భూమిని వారు తప్ప ఇంకెవరూ ఉపయోగించే అవకాశం ఉండదు. దీంతో పాటుగా మైనారిటీ మతాలకు సంబంధించిన మత సంస్థల పేరు మీద కొన్ని లక్షల ఎకరాల భూమి నిరుపయోగంగా పడి ఉంది. ముఖ్యమైన విలువైన భూములన్నీ ఇలా ప్రైవేటు సంస్థల కబంధ హస్తాల్లో ఉండిపోవడం వలన కొత్తగా పరిశ్రమలు స్థాపించాలన్నా, రోడ్లు వేయాలన్నా, రైల్వే ట్రాక్స్ నిర్మించాలన్నా, బ్రిడ్జిలు కట్టాలన్నా లేదా కొత్తగా పరిశ్రమలు స్థాపించాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర భూమి లేని పరిస్థితి ఏర్పడింది. ఏదైనా ఒక విదేశీ సంస్థ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినా కావలసినంత భూమి దొరకకపోవడం, ఒకవేళ దొరికినా ఆ భూమి యొక్క విలువ ఆకాశానంటే ధర పలకడంతో చాలా విదేశీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం కన్నా చైనాలో పెట్టుబడులు పెట్టడం చాలా సులభమని చైనాను వాటి ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. భారతదేశంతో పోలిస్తే చైనాలో భూమి యొక్క విధానం చాలా సులభంగా ఉంటుంది. చైనాలో ల్యాండ్ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా లేదా ఏదైనా కంపెనీని స్థాపించాలన్నా కూడా భూమిని ప్రభుత్వం దగ్గర లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లీజు విధానం ఎలా ఉంటుందంటే, ఇల్లు కట్టుకోవాలంటే 70 ఏళ్లకి, కంపెనీ పెట్టాలంటే 40 ఏళ్లకి, విద్యా వైద్య సంస్థలు ఏర్పాటు చేయాలంటే 50 ఏళ్ల వరకు లీజుకి ఇస్తారు. ఇలా భూమిని లీజుకి ఇవ్వడం వలన చైనా ప్రభుత్వానికి మంచి ఆదాయం లభిస్తుంది. లీజుకు తీసుకున్న భూమిని వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వడం చైనాలో చాలా పెద్ద క్రైమ్. ఒకవేళ లీజుకు తీసుకున్న భూమిలో ఎటువంటి నిర్మాణాలు 2 ఏళ్ల లోపు చేపట్టకపోతే ఆ భూమిని ప్రభుత్వం మళ్ళా వెనక్కి తీసుకుంటుంది. స్థలం యొక్క రేట్లు కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. భూమికి సంబంధించిన విధానాలు చైనాలో చాలా సరళంగా ఉండడం వలన విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే భారతదేశంలో లాగా డబ్బున్నవాడు ఎకరాల భూమిని కొనుక్కొని వెనకేసుకోవడానికి చైనాలో అవకాశం ఉండదు. ఇందువల్ల ఏదైనా విదేశీ సంస్థ ఆ దేశంలో ఏదైనా ఉత్పత్తి కారక నిర్మాణాలు చేపట్టాలనుకుంటే వెంటనే భూమిని కేటాయించి చాలా వేగంగా ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం చైనా ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ భారతదేశంలో ఒక కర్మాగారాన్ని స్థాపించాలంటే 1,00,000 విధి విధానాలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని వలన పారిశ్రామికరణ ద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలు భారతదేశంలో చాలా నెమ్మదిగా జరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. చైనా ప్రభుత్వం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం తన జీడీపీలో 2.5% ఖర్చు పెడుతోంది. దీని ఫలితమే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ప్రతి 10 వస్తువులలో కనీసం 5 వస్తువులు మేడ్ ఇన్ చైనా ట్యాగ్ తో మనకి కనిపిస్తాయి. అదే భారతదేశ విషయానికి వస్తే భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కేవలం 0.8% మాత్రమే తన జీడీపీ నుంచి ఖర్చు పెడుతోంది. దీని మూలంగా భారతదేశంలో కొత్త వస్తువులు కనిపెట్టడం కానీ కొత్త విధానాలను అభివృద్ధి పరచడం కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది. తరువాత రోడ్ల అభివృద్ధి మరియు అనుసంధానం. చైనాలో గంటకి 350 కిలోమీటర్లతో ప్రయాణించే కార్లు చైనాలో అందుబాటులో ఉన్నాయి. కానీ భారతదేశంలో గంటకి సగటున 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కార్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే, చైనాలో ఉన్న రోడ్లు గంటకి 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే సదుపాయాన్ని ఆ దేశ ప్రజలకు చైనా ప్రభుత్వం కల్పించింది. కానీ భారతదేశంలో ఉన్న రోడ్లు అంత వేగంతో ప్రయాణించే సదుపాయాన్ని భారతీయులకు కల్పించలేకపోయింది. విశాలవంతమైన రోడ్లు నిర్మించడానికి చైనా ప్రభుత్వం ఎవరిని స్థలం ఇమ్మని అడుక్కోవాల్సిన అవసరం చైనా ప్రభుత్వానికి లేదు. కానీ భారతదేశంలో విశాలవంతమైన సౌకర్యవంతమైన రోడ్లు నిర్మించాలంటే మాత్రం ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది. దీని వలన రోడ్లు నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా చాలా భారీగా ఉంటుంది. అందువల్లనే చైనాలో ఉండే విధంగా 8 లైన్లు, 12 లైన్లు, 16 లైన్ల రోడ్లు భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో లేవు. రైల్వే వ్యవస్థ. దీనికి సంబంధించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే చైనాలో ఆల్రెడీ గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్స్ ఆ దేశంలో అందుబాటులోకి ఎప్పుడో వచ్చాయి. కానీ భారతీయ రైల్వే వ్యవస్థ చైనాకి పూర్తి భిన్నంగా ఉంటుంది. మన దేశంలో రైళ్లు చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తాయి. అనుకున్న సమయానికి ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడంలో విఫలమవుతూ ఉంటాయి. రైల్వే నిర్వహణలో భారతదేశం చైనా కన్నా వెనకబడిపోవడానికి ఉన్న మెయిన్ కారణం రైల్వే ట్రాక్స్ ని పునరుద్ధరించకపోవడమే. అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో వేసిన రైల్వే ట్రాక్ వ్యవస్థనే భారతదేశం ఇంకా అమలుపరుస్తూ ఉంది. భారతదేశంలో ఒక బుల్లెట్ ట్రైన్ ప్రయాణించేందుకు అనువైన రైల్వే ట్రాక్ నిర్మించాలంటే స్థలాన్ని సేకరించడం చాలా కష్టం. అదే విధంగా భారతదేశంలో రైళ్లను నిర్బంధించి రైల్వే ట్రాక్లను నాశనం చేయడం, రైల్వేలకు నిప్పు పెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ చైనాలో ప్రభుత్వ ఆస్తిని ముట్టుకున్న వ్యక్తి జీవితాంతం జైల్లో గడపాల్సిన పరిస్థితి చైనా ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ ఒక్క కారణం సరిపోదా భారతదేశం చైనా కన్నా వెనకబడి ఉంది అని చెప్పడానికి? తర్వాత వచ్చేది పేదరికం. చైనాలో పేదరికం 3.5% మాత్రమే ఉంది. కానీ భారతదేశంలో పేదరికం రేటు 21.7% ఉంది. గత 50 ఏళ్లలో చైనా ప్రభుత్వం దాదాపుగా 68% మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసింది. ఇందుకోసం చైనా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం విద్యా విధానం. అందరికీ విద్య అందుబాటులో ఉంచి నిర్బంధ
నిర్బంధ విద్యా వ్యవస్థను చైనా కట్టుదిట్టంగా అమలు చేయడం వలన దేశంలో అక్షరాస్యతా శాతం పెరిగి ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరికాన్ని నిర్మూలించడంలో చైనా ప్రపంచంలో 4వ స్థానంలో ఉంటే భారతదేశం మాత్రం 96వ స్థానంలో ఉంది. స్వదేశీ కంపెనీల రక్షణ పాలసీ. ఒక దేశం అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఆ దేశానికి సంబంధించిన సొంత కంపెనీలు అభివృద్ధి చెంది విదేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహించడం ఒక ముఖ్యమైన కారణం. ఇందుకోసం చైనా ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చింది. ఏదైనా విదేశీ సంస్థ చైనాలో కొత్తగా వస్తువులను ఉత్పత్తి చేయాలంటే ఏదైనా ఒక చైనా కంపెనీని తన భాగస్వామిగా చేసుకొని తన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా కంపెనీకి బదిలీ చేసి తన ఉత్పత్తిని ప్రారంభించాలి. దీని వలన విదేశీ సంస్థ యొక్క సాంకేతిక పరిజ్ఞానం చైనా కంపెనీలకు అందడం వలన ప్రతి విదేశీ కంపెనీ ప్రోడక్ట్ ని చైనా కంపెనీలు డూప్లికేట్లు తయారు చేసి ప్రపంచ మార్కెట్ ను శాసించే స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు చైనా ప్రభుత్వం మొట్టమొదటిగా స్వదేశీ కంపెనీలకు మొదటి అవకాశం ఇచ్చిన తర్వాతే విదేశీ కంపెనీలకు అవకాశం ఇస్తుంది. అందువలనే చైనాలో ఫేస్బుక్ గానీ, యూట్యూబ్ గానీ, అమెజాన్ లాంటి సంస్థలు బ్యాన్ చేసి వాటి స్థానంలో చైనా యాప్లను ప్రజలు వాడేలా ప్రభుత్వాలు చూస్తున్నాయి. దీని వలన ఆదాయం విదేశీ కంపెనీల చేతికి వెళ్లకుండా చైనా ప్రజలకి, చైనా కంపెనీలకి చేరేలాగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. కానీ భారతదేశంలో స్వదేశీ కంపెనీల రక్షణ పాలసీ చైనాతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. దేశంలో ఇప్పటికే స్థాపించబడిన స్వదేశీ కంపెనీలను ప్రభుత్వాలు పట్టించుకోకుండా వాటి మనుగడ ప్రమాదంలో ఉన్నా సరే విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీలను తొక్కి వాటి ఉత్పత్తులను భారతదేశంలో అమ్ముకునే సదుపాయాన్ని ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్, మ్యానుఫ్యాక్చర్ ఇలా ఏ రంగాన్ని చూసుకున్నా కూడా చైనా భారత్ కన్నా ముందే ఉంటుంది. భారతదేశంలో ఉన్న కార్మికులకు వచ్చే జీతంతో పోలిస్తే చైనా ప్రభుత్వం వారి కార్మికులకు ఇస్తున్న జీతాలు చాలా అధికంగా ఉంటాయి. ఇప్పటి వరకు చైనా భారతదేశం కన్నా ఎందుకు ముందు ఉందో మనం తెలుసుకున్నాం. అయితే చైనాను అధిగమించి భారతదేశం ముందుకు వెళ్లాలంటే ఏం చేస్తే బాగుంటుందో ఒక్కసారి ఆలోచిస్తే అందులో మొదటిగా దేశాన్ని పాలించే నాయకులకి కనీస విద్యార్హత ఉండాలి. ఎటువంటి విద్యార్హత లేకుండా రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని పాలించేస్తారనే ఉద్దేశంతో ఆఖరికి నేరాలు ఘోరాలు చేసి జైల్లో ఉంటూ శిక్ష అనుభవిస్తున్న వాడు కూడా ఎలక్షన్ లో పోటీ చేసి ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను కూడా గెలిచి పార్లమెంట్ కు వెళ్లే దుస్థితి కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. ఈ విధానం మారాలి. ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని ఆఖరికి కార్పొరేటర్ పదవి చేపట్టాలన్నా కూడా కనీస విద్యార్హత లేకపోతే అనర్హుడిగా ప్రకటించాలి. రెండవది, విద్యా వైద్య విధానాలలో అత్యవసర మార్పులు తీసుకుని రావాలి. మన దేశంలో విద్యను లక్షల పోసి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తికి జబ్బు చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాడి ఆస్తుపాస్తులు మొత్తం అమ్ముకుంటే గానీ వాడు హాస్పిటల్ నుంచి ఆరోగ్యంగా బయటకు వచ్చే పరిస్థితి భారతదేశంలో లేదు. విద్యా వైద్య విధానం రెండు ప్రభుత్వ చేతుల్లో ఉంటేనే సామాన్య ప్రజలు విద్య కోసం, వైద్యం కోసం పెట్టే లక్షల రూపాయల డబ్బును వారి అభివృద్ధి కోసం కేటాయించుకొని దేశ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంటుంది. దీని వలన దాదాపుగా దేశం పేదరికం మొత్తం 20 ఏళ్ల తర్వాత భారతదేశంలో అదృశ్యం అయిపోవడం ఖాయం. అలాగే వ్యవసాయానికి సంబంధించి ఇంకా భారతీయులు పాత పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రస్తుత ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ మెలకువలను భారతీయ రైతులు కూడా ఉపయోగించగలిగితే వ్యవసాయ రంగంలో భారతదేశం అద్భుతాలను సృష్టించగలదు. కులం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు రద్దు చేసి సామర్థ్యం, ప్రతిభ ఉన్నవాడికి అందరం అనే కాన్సెప్ట్ తో ప్రభుత్వాలు ముందుకు వెళ్లగలిగిన నాడు భారతదేశం వైజ్ఞానిక రంగంలో ఎవరూ అందుకోలేంత స్థాయికి వెళ్లగలదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.